జై బాలయ్య. హాయ్ వ్యూవర్స్. ఏంటి స్టార్టింగే జై బాలయ్య అంటున్నాను, అర్థమైంది కదా. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. జై బాలయ్య అనడానికి అందరూ ప్రేక్షకులు, ఎస్పెషల్లీ బాలయ్య హార్డ్ కోర్ ఫ్యాన్స్కి ఇది నిజంగా స్వీట్ న్యూస్. ఎందుకంటే ఎన్ని అష్టకష్టాలు, ఆల్మోస్ట్ పురుటి నొప్పులన్నీ పడిన తర్వాత సెప్టెంబర్ నుంచి రిలీజ్ అవుతున్న డేట్ను నానుతూ నిజంగా 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ చాలా స్ట్రగుల్ అయ్యారని చెప్పాలి, మానసికంగా కూడా. ఎందుకంటే అదెవరో అప్కమింగ్ హీరోదో, చిన్న చితక హీరోదో, లేదంటే ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ కలిపి తీసిన సినిమానో కాదు. 14 రీల్స్ వాళ్ళు ఇండివిజువల్గా బాలయ్య గారితో తీసిన ఒక భారీ ప్రాజెక్టు, పాన్ ఇండియా మూవీ. ఫస్ట్ టైం బాలయ్య బాబు పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ చేసిన మూవీ. ఆయనకి ఎన్ని బిజీ వర్క్స్ ఉన్నా సినిమా అంటే ప్రాణం పెట్టేస్తాడు. డైరెక్టర్స్ కిడ్ అంటే 51 సంవత్సరాలు డైరెక్ట్గా కథానాయకుడు పాత్రలే పోషిస్తూ, ఒక దివంగత ముఖ్యమంత్రికి తనయుడు, మరొక ముఖ్యమంత్రికి బావమరిది, ఒక ప్రజాప్రతినిధి, ఒక హాస్పిటల్కి చైర్మన్, కంటిన్యూస్గా అదే స్టార్డమ్. ఎవరైనా అంత స్టార్డమ్ మెయింటైన్ చేసే హీరోని మీరు ఇండియన్ స్క్రీన్ మీద చూపించండి. మొదటి నుంచి కూడా అన్నగారు తనయుడు, మహానుభావుడు ఎన్టీఆర్ గారు అబ్బాయి, ఆ స్టార్డమ్ అలాగే ఉందండి. యువరత్న నందమూరి బాలకృష్ణ, నటరత్న నందమూరి తారక రామారావు గారు అయితే ఆయన తనయుడిగా, యువరత్నగా. ఏంటి ఆ కెరియర్? ఎప్పటికీ అదే డెడికేషన్. ఏంటి డైరెక్టర్ స్కిడ్? ఏంటి డైరెక్టర్ నచ్చలేదంటే అయ్యో డైరెక్టర్ గారు వన్ మోర్ చేద్దామా, మీ ఎక్స్ప్రెషన్ బాగాలేదు, నచ్చలేదా, ఇంకోటి చేద్దామా? ఏంటి సార్ అది? అటువంటి బాలయ్యకి అసలు ఇప్పుడు గత 5 ఏళ్ళుగా మీరు చూస్తే ఏం వైబు, ఏం క్రేజు, ఇంకా మరి చెప్పలేం. ఆయన ఏం పట్టుకున్నా బంగారమే. మేబీ ఆ కష్టమంతా కూడా, ఆ సంకల్ప బలం అంతా కూడా ఒక్కసారిగా ఆయనకి అడుగుల్లో మడుగులు ఎత్తుతుందేమో, ఆ విజయలక్ష్మి అలా వరిస్తుందేమో. ఒక టాక్ షో చేశారు, అన్స్టాపబుల్. ఇండియన్ స్క్రీన్ మీదే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద హయ్యెస్ట్ వ్యూవర్షిప్ వచ్చిన టాక్ షో అంట. ఇకపోతే కలెక్షన్స్ అంటే మరి ఇంకా ఆయన డైలాగే ఉంది, చరిత్ర రాయాలన్నా మేమే, తిరగ రాయాలన్నా మేమే, చరిత్ర సృష్టించాలన్నా మేమే, రాయాలని ఏదో అని. ప్రతిదీ కూడా అంటే ఆ ఏజ్కి తగ్గ పాత్రలు ఎంచుకుంటూ, భగవంత్ కేసరి చూడండి ఎంత కరెక్ట్గా ఆయనకి యాప్ట్ అయిన క్యారెక్టర్. అఖండ చూడండి యాప్ట్ అయిన క్యారెక్టర్. అలాగే ఇంకా బోయపాటి కాంబినేషన్ అంటే బోయపాటి గారికి తెలిసినట్టుగా నాకు తెలిసి గతంలో చాలామంది, ఇప్పుడు బి గోపాల్ గారు లాంటి దర్శకులు, అలాగే శరత్ అని ఒక ఆయన దర్శకుడు, ఆయన బాలయ్య గారిలో ఉండే ఫ్యామిలీ ఎలిమెంట్ కూడా ఎక్కువగా సినిమాలు తీసి అందులో కూడా మాసు, అలాగే కొంచెం రౌద్రం మిక్స్ చేసిన డైరెక్టర్ శరత్ గారు. బాలయ్య గారికి ఫ్యాక్ట్స్ని ఒక రేంజ్లో చూపించిన దర్శకుడు అంటే బి గోపాల్ గారు. ప్రతిదీ అలాంటి బాలయ్య గారిని పల్స్ పట్టుకున్న మరొక దర్శకుడు ఈ జనరేషన్కి బోయపాటి గారు. సో ఆ బోయపాటి గారు బాలయ్య కాంబినేషన్లో BB4, అఖండ 2, తాండవం, శివుడి తాండవమే. అయితే ఎంత గ్లిమ్స్ ఎంత వచ్చినా కూడా 14 రీల్స్ వారు హీరోస్కి ఇవ్వాల్సిన పేమెంటో, లేదంటే మిగతా ఎలిగేషన్సో, టెక్నికల్ ఇష్యూసో మనకు తెలియదు. కానీ మొత్తం మీద 5వ తేదీన రిలీజ్ అవ్వాల్సింది కాస్త తుస్సుమంది. 2 గంటల ముందు బుక్ మై షోలో ఓపెన్ అవ్వలేదు, తర్వాత ప్రీమియర్ షోస్ లేవన్నారు, బెనిఫిట్ షోస్ లేవన్నారు, ప్రతి థియేటర్ దగ్గర కూడా పోస్టర్లు అంటించేశారు, బాలయ్య రోరింగ్ అన్నారు, అఖండ తాండవం అన్నారు. అంతా అయ్యేసరికి పోస్ట్ పోన్ అన్నారు. ఒక్కసారిగా కొంతమంది ఏడ్చేశారు. మీకు తెలుసా, మహిళా ప్రేక్షకులు కొంతమంది బాలయ్య గారి అభిమానులు ఏడ్చేశారు. అంటే ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి సిటీకి వచ్చి చూసి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఒక్కసారి వాళ్ళు బొమ్మ పడట్లేదని తెలిసేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయారు. మరలా 5ను అనుకున్నది కాస్త వారం రోజుల్లోనే 5, 7, 12వ తేదీన గ్రాండ్ రిలీజ్ అన్నారు. ఈ గ్రాండ్ రిలీజ్కి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫుల్ పర్మిషన్ ఇచ్చేశారు. ప్రీమియర్ షోస్కి 600 మినిమం పెట్టుకోవచ్చు అని చెప్పారు. దాన్ని వీళ్ళు మిగతా వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో అది ఇట్స్ అప్ టు దెమ్. తర్వాత 3 రోజుల పాటు ఉన్న మల్టీప్లెక్స్ రేట్ టికెట్ల ప్రకారం దాని మీద 100 పెంచుకోవచ్చు, సాధారణ థియేటర్లకి 50 పెంచుకోవచ్చు అని కూడా పెట్టారు. ఆల్రెడీ సాధారణ థియేటర్లు 175 ఎంత ఉంది, దాని మీద ఇప్పుడు 225 ఎంత అవుతుంది. ఆల్రెడీ మల్టీప్లెక్స్ 250 ఎంత ఉంది, అది 350 అవుతుంది. ఇంకా అంటే మొదటి 3 రోజుల్లోనే ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్స్ కలెక్ట్ చేసేయబోతుంది. బాలయ్య బాబు ఇమేజ్కి, బాలయ్య బాబు యాక్టింగ్ పెర్ఫార్మెన్స్కి. ఇంకా అంటే అదొక పిచ్చ క్రేజ్ ఉన్నారు వాళ్ళు. అంటే మిగతా ఫ్యాన్స్ ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ బాలయ్య బాబుకు ఉండే క్రేజ్ ఫ్యాన్స్ అదొక సెపరేట్. ఇంకా అదంతే, అది ఆ కిక్కే వేరబ్బా అన్నట్టు అదొక సెపరేట్ జోనర్ నిజంగా. ఏంటో మరి ఆయన ఒక డైలాగ్ డెలివరీ కూడా అసలు ఇప్పుడు జనరల్గా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు ఏం చెప్పారు తెలుసండి, ఎన్టీఆర్ గారు 100వ జయంతికి ఆయనకి చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు
ఇప్పుడు నేను ఇంకే సూపర్ స్టారో కొడితే హీరో అక్కడ పడతాడు ఇదో అవుతుందేమో, బట్ బాలయ్య లాంటి వాడు తొడకొడితేనే కార్లు లేస్తాయి అన్నారు. అది ఎటకారం కామెడీ కాదు. కొంతమంది కొన్ని సీన్లు కొందరికే సూట్ అవుతాయి, అది మనం ఇన్వాల్వ్ అయిపోతాం, నమ్మేస్తాం. అదే సినిమా ఆ కొద్దిసేపు ఎంటర్టైన్ చేయగలగాలి, ప్రేక్షకులను అలరించగలగాలి. వాడు సొంతంగా ఉండే బాధల్ని, సాధక బాధల్ని మర్చిపోయి కాసేపు మా బాలయ్యని వెండితెర మీద చూసుకున్నాను. పైగా మనిషి ఎంత కళగా ఉంటాడండి ఈ ఏజ్, అంటే అలా అనొచ్చో లేదు ఈ ఏజ్లోని, కానీ ఆ యాక్టివ్నెస్. కానీ తోటి నటినట్లు కూడా ఏం చెప్తారంటే, ఆయన షూట్ అయిపోయిందా, వెళ్ళి క్యారవాన్లో రెస్ట్ తీసుకున్నానా, అట్లా ఉండదంట. ఇప్పుడు ఇవాళ రేపు అప్కమింగ్ స్టార్లు, చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా, అంటే టీవీ షోస్లో క్లిక్ అయిన ఆర్టిస్టులు కూడా క్యారవాన్కి దిగట్లేదంట. ఈ నెలకు కాదు, ఆ షూట్ ఆయన ఉందా లేకపోయినా నెక్స్ట్ కొనసాగింపు సీన్స్కి ఈయన ఎలా ఉండాలి ఏంటి, ఆ తోటి యాక్టర్స్తోని ఎక్స్ప్లెయిన్ చేయించుకొని, ఏం కాదమ్మా ఎలా చేయి అని చెప్తారంట. అలాగే బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అంటే ఆయనకన్నా వయసులో చాలామంది చిన్నవాళ్ళు ఉంటారు, అయినా అక్కడ వాళ్ళలో ఉండే కళకి ఆయన నమస్కరిస్తాడు, వాళ్ళలో ఉండే కళకి ఆయన దాసోహుడు అవుతాడు. సో అటువంటి బాలయ్య గారిని విమర్శించేవాడు ఎవడుంటాడండి? దట్ ఈజ్ బాలయ్య. అంటే మొదటి నుంచి కూడా ఉంది, కాకపోతే అప్పట్లో సోషల్ మీడియా ఇంత లేదు కాబట్టి బాలయ్య యొక్క విశ్వరూపం ఎవరికి తెలియలేదు. ఇప్పుడు బాలయ్య అంటే బోలా శంకరుడు, బాలయ్య అంటే బాలకృష్ణుడే. అట్లాంటి మెంటాలిటీ ఉన్న నటులు కానీ, అట్లాంటి మెంటాలిటీ ఉన్న మనుషులు కానీ మన దరిదాపులు ఎక్కడ కనపడరు. ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఏదైనా ముక్కుసూటితనం, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్, అయ్యో ఈ సినిమా పోతుంది కావాలా, డైరెక్టర్ గారు ఎలా చెప్తున్నారు, డైరెక్టర్ గారు ఇందులో కొంచెం మాస్ ఆ పాట పెట్టండి, ఈ ఫైట్ పెడదాం. నో ఇన్వాల్వ్మెంట్. ఆయన తలుచుకుంటే డైరెక్ట్ చేయగలరు. ఆ డైరెక్టర్ ఒక పెద్ద డైరెక్టర్ గారు తనయుడే, ఆయన పెద్ద సూపర్ స్టార్ తనయుడే. అన్నగారు ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు ఆయన. అట్లాంటి బాలయ్య గారు సినిమా అంటే సినిమానే. ఆ చాలా అనుభవాలు చెప్తారు. ఎప్పుడు ఆయన మళ్ళీ సెట్లో ఉన్నంతసేపు కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి గాసిప్స్ ఉండదు. టైం దొరికితే అన్నగారి సినిమా టాపిక్, అన్నగారి సినిమాలో డైలాగే తప్ప వేరే యావిగేషన్ పక్కోళ్ళ గురించి ఆలోచించరు. దట్ ఈజ్ బాలయ్య. కాబట్టి ఆ విజయలక్ష్మి అలా వరిస్తూనే ఉంది. ఈ విజయలక్ష్మి 14 రీల్స్ వాళ్ళ కష్టాలన్నీ కూడా తీర్చేయబోతుంది. ఇంకా మరి కలెక్షన్స్ ఇంకా చెప్పలేమండి, ఎందుకంటే దరిదాపులు ఏ సినిమాలు లేవు. మళ్ళీ క్రిస్మస్కి ఎప్పుడు రాజాసాబ్ అంటున్నారు, మేబీ క్రిస్మస్కో న్యూ ఇయర్కో తెలియదు. మళ్ళీ సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా ఉంది, సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారని. ఈలోగా మొత్తం దున్నేయడమేగా, ఏ రేంజ్లో ఉంటుంది. పైగా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా భారీగా ఇప్పటికే రేటు పలుకుతుంది. దట్ ఈజ్ బాలయ్య. కాబట్టి బాలయ్యని నమ్ముకున్న వాళ్ళు ఎన్నడూ చెడిపోరు. దట్స్ ఆల్.